వందనాలు ప్రభా. ఈ యొక్క యూత్ మీటింగ్ విషయంలో మీరు కృప చూపినారు ప్రభా, మీకు వందనాలు. జంగల తండ్రి, పాటలు పాడుచుండగా మీరే మహిమనుందండి. మీ దివ్యమైన వాక్కు చేత అయ్యా నీ బిడ్డలను దర్శించండి తండ్రి. నీ దాసుని సులోచన మరుగుపరుచుకోండి అయ్యా తండ్రి. మీ గూఢమైన సంగతి మాకు తెలియజేయమని యేసు క్రీస్తు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న పవిత్ర సిస్టర్ మరి ఆశ్రిత మరి సాంగ్ పాడతారు, పాట పాడుతూ దేవుని మహిమపరుస్తారు. అనంతరం మన మధ్యలో ఉన్న సుదర్శన వాక్యం అందిస్తారు. ఓవర్ టు పవిత్ర సిస్టర్. సీఎం గీతా నుంచి పాట సంఖ్య 133, సర్వకృపానిధి యోగు ప్రభు పాట పాడుతున్నాం. సర్వకృపానిధి యోగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును
యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును, యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. థ్యాంక్ యూ. ఓవర్ టు సుదర్శన. కృష్ణ వినబడుతుంది కదా క్లియర్ గా? అంకుల్ వినిపిస్తుంది అంకుల్. రైట్. మరి దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. ఈ యొక్క యూత్ మీటింగ్ సమయాన దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. 10వ వచనం, 10, 11 2 వచనాలు చదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవగదు. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దినమంతా కాపాడిన, గడిచిన వారమంతా కాపాడి మరొక దినాన్ని మా జీవితం పొడిగించినారు. మరి యూత్ మీటింగ్లో ప్రభావ మీరు ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క వాక్కు ద్వారా, మీ మాట ద్వారా మాతో మాట్లాడి మా బలహీనతలో మేము బలం పొందడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ నన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి క్షమించి కృప చూపించి వాడుకోవాల్సిందే ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని ప్రభా ఎంతగానో ప్రభా ఇచ్చిస్తూ మా నామం తగ్గించుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ చదువుకున్న వాక్యం మనం గమనిస్తే మనకు పరిచయమైన వాక్యమే. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల అంటున్నాడు సొలొమోను గారు. కనుక ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా మనం శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. శ్రమల గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. శ్రమలు మనం దేవుడు తన స్వరూపంలో మార్చడానికి కొన్నిసార్లు శ్రమలను అలౌ చేస్తుంటాడు. తర్వాత మనం పరీక్షించడానికి అలౌ చేస్తుంటాడు. కొన్నిసార్లు మన యొక్క స్వయంకృతాపరాధం అంటే మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళ్తా ఉంటాం. మళ్ళా చెప్తున్నాడు, కొన్నిసార్లు ప్రభువు మనను పరీక్షించడానికి శ్రమలు అలౌ చేస్తుంటాడు. మనం ఏంటిదో తెలియడానికి. బంగారాన్ని, అది ఎలాంటి బంగారమో తెలవాలంటే అది అగ్నిలో బాగా కాల్చిన తర్వాత అది ఎంత దాని విలువనో తెలిసిపోతుంది. అది మనకు తెలిసిన విషయం. ఇక్కడ కూడా మరి శ్రమలు కొన్నిసార్లు మన యొక్క సొంత నిర్ణయాల ద్వారా, మన అనాలోచితం ద్వారా, మనం తీసుకున్న తప్పు నిర్ణయాల ద్వారా మన శ్రమల గుండా వెళ్తుంటాం. ఏదేమైనా సరే శ్రమ వచ్చినప్పుడు కృంగకూడదు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. శ్రమ దినంలో నువ్వు ఒకవేళ కృంగితే నువ్వు చేతగాని వాడవడం అంట. కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒకరు శ్రమ వస్తూనే ఉంటుంటది. శ్రమలను దాటి మనము ఎక్కడికి పోకూడదు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమను తప్పించుకోవడానికి మనుషులు వేరే ప్రాంతానికి వెళ్తుంటారు. తప్పు నిర్ణయాలు తీసుకుంటారు.
అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని ఇంకా శ్రమలను పెంచుకుంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, శ్రమ దినంలో నువ్వు కృంగకూడదు. ఒకవేళ కృంగితే నువ్వు చేతగాని వాడవైతు. అది దేవుడు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించాడు. చేతగాని తనాన్ని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడు. ఎప్పుడు కూడా మనం చేతగాని కాని వల్ల మనం ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా సోమరులను కానీ, పని దొంగలను కానీ, పనికిరాని వారిని కానీ వాడుకోడు. మనము ఎప్పుడు కూడా కృంగకుండా ముందుకు సాగడానికి మనం ఏమేమి చేయాలి అనేది ఈరోజు మనం చూస్తాం. ఈ భూమి మీద దేవుని బిడ్డ మనము ఏదో విషయంలో కృంగిపోతూ ఉంటుంటాం. ఏదో విషయంలో ఎప్పుడో ఒకసారి కృంగిపోతుంటాం. ఈ భయంకరమైన ఈ లోకంలో మనం పవిత్రంగా నడుచుకోవాలంటే ఎంతో కష్టం. యథార్థంగా జీవించాలంటే ఎంతో కష్టం కదా. నమ్మకంగా జీవించాలంటే చాలా కష్టం. కానీ మనం నమ్మకంగా జీవించవచ్చు, యథార్థంగా జీవించవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? జీవించడం కష్టమే, కృంగిపోవడం కూడా కృంగిపోవచ్చు. కానీ మనము ఏం చేస్తే ఏం జరుగుతుంది? మనం ఆత్మీయంగా జీవించాలంటే మనకున్న బలము ఎప్పుడు కూడా సరిపోదు. మన బలము ఎప్పుడు కూడా మనకు సరిపోదు. ఒక వ్యక్తి ఈ భూలోకంలో జీవించాలంటే ఆ వ్యక్తికి బలం కావాలి. ఏ పనిని చేయండి మీరు, ఏ పని చేసినా బలమే కావాలి. బలం ఉంటేనే మనం పని చేస్తుంటాం. బలం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. అయితే మన బలంతో మనము ఏమి చేయలేము. మనకున్న బలము ఈ లోకాన్ని మనం జయించలేము. మనకున్న బలము ద్వారా ఎప్పుడైనా సరే మనకున్న బలం ద్వారా ఈ లోకాన్ని ఎట్టి పరిస్థితిలో మనము జయించలేము. మన బలమును ఆశ్రయించుకొని, మన శక్తిని ఆశ్రయించుకొని మనం ఏ పని చేసినా మనం ఖచ్చితంగా ఓటమి పాలవుతాం, అవమానం పాలవుతాం, సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ భూమి మీద బతికిన రోజులు మనకున్న బలం బట్టి మనం ఏ పని కూడా చేయలేం. ఎందుకంటే మనకంటే సాతానికి ఎక్కువ బలం ఉంటుంది. సాతాను బలం ఉంటుంది. కాబట్టి మన బలాన్ని ఎప్పుడు కూడా వాడినా మనం ఓడిపోతుంటాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని బలాన్ని మనం ఆశ్రయించాలి. ఇది దేవుని బలాన్ని మనము ఆశ్రయించాలి. దేవుని బలాన్ని ఆశ్రయిస్తే మనం అన్నిట్లో విజయం పొందుతుంటాం. అందుకొచ్చి దావీదు గారు ఏ పని చేసినా చక్కగా తన ఆలోచన విధానం ఎట్లా ఇంప్లిమెంట్ చేసినో చూడండి. కీర్తనలు 18 చూడండి. కీర్తనలు 18 మొదటి వచనం. కీర్తనలు 18 మొదటి వచనం. అక్కడ ఏమంటే చూడండి, యెహోవా నా బలమా. సరే, దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నాడు. యెహోవా నాకు బలం. ఈయన బలంతో ఏం చేయలేడు. ప్రతిసారి ఒకవేళ నిజంగా ఈయన బలంతో ఒకవేళ యుద్ధం చేస్తే ఆ గొలియాతు చేతిలో ఎప్పుడో ఓడిపోయేవాడు. కానీ తన బలాన్ని ఎప్పుడు కూడా ఆయన ఆశ్రయించలేదు. అది ఎప్పుడైనా సరే దేవుని బలాన్ని ఆశ్రయించు. కాబట్టి ఆయన జీవితంలో ప్రతిసారి ఆయనకు జయమే కలిగింది. కనుక బలహీనమైన మనము దేవుని పని జరిగించలేము. మనకొక బాధ్యత ఉన్నది. ఏం బాధ్యత? 11వ వచనం, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము అంటాడు. అది బాధ్యతలను మనం జ్ఞాపకం పెట్టుకొని శ్రమ దినంలో మనం కృంగిపోకూడదు. బాధ్యతను జ్ఞాపకం పెట్టుకోవాలి. చావునకై పట్టబడిన వారిని నువ్వు
కొంచెము నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. మనమే కృంగిపోయినాం అనుకోండి, ఇంకా మనతో ఏం పని జరుగుతుంది? ఏ పని జరగదు. మనమే కృంగిపోతే ఏ పని జరుగుతుంది? ఏ పని జరగదు. కాబట్టి కృంగిపోకుండా దేవుని బలాన్ని ప్రతిరోజు మనము పొందుకోవాలి. దేవుని బలాన్ని ప్రతిరోజు మనము పొందుకోవాలి. లేకపోతే మనము కృంగిపోతాం, చేతగాని వారమవుతాం. కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా 40 చూడండి, 29 చూడండి. యెషయా 40:29. యెషయా 40:29. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే. ఇంకా నేను సొమ్మసిల్లిపోతున్నాను, నేను కృంగిపోతున్నాను అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని దగ్గర ఎదురు చూడాలి, ఆయన బలమును ఆశ్రయించాలి. 31వ వచనం చూడండి, చక్కగా ఉంటుంది. 31 ఇక్కడనే యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన బలంకు ఇంకా కొంచెం బలం యాడ్ కావాలి, నూతన బలం యాడ్ కావాలి. మనకున్న బలం ఎప్పుడు కూడా సరిపోదు. మీరు చూడండి, ఈ లోకంలో ఎవరిని గెలవాలంటే మన బలం అసలు సరిపోదు. అందుకొచ్చే నూతన బలము పొందుదురు అంటాడు. ఎప్పుడు? దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, ఆశ్రయించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆధారపడ్డప్పుడు, ప్రభువా నా బలం సరిపోతలేదు, ఏ పని అన్నా కానీ, ఏ పని తలపెట్టినా మనము దేవుని బలాన్ని మనము పొందుకోవాలా. అప్పుడే ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. తర్వాత బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తు తప్పక తొత్తిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపి పైకి అలేక పరిగెత్తు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని మీద ఆధారపడడం ద్వారా ఒక వ్యక్తి తన స్థితి ఎట్లా మార్చుకుంటే చూడండి. పక్షిరాజు ఎట్లయితే మార్చుకుంటుందో, రెక్కలు మార్చుకుంటుందో, ఈకలు మార్చుకుంటుందో, మనం కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు మన ద్వారా అలాంటి కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే మన మీద మనము ఆధారపడకుండా దేవుని మీద మనము ఆధారపడ్డాం. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం, కీర్తనలు 68:35. 68:35. తన పరిశుద్ధ స్థలంలో ఆయన దేవుడు భీకరుడు, ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బలాక్రమములను అనుగ్రహించుచున్నాడు. బల పరాక్రమమును దేవుడట మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన బలాన్ని మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పొద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు మన బలం మీద మనం ఆధారపడుతుంటాం. మన బంధువుల బలం మీద, లేకుంటే ఫ్రెండ్స్ బలం మీద, రాజకీయ నాయకుల బలం మీద మనము ఆధారపడుతుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము మన బలం మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. దేవుని బలం మీద మనము ఆధారపడ్డప్పుడే దేవుని కొరకు మనము కార్యాలు జరిగిస్తుంటాం. చావునకై పట్టబడ్డ వాడిని మనం తప్పించాలంటే మన బలం సరిపోదు. ఎందుకంటే ఈ లోకంలో మనకంటే ఎక్కువ బలవంతులు ఉన్నారు, మనకంటే ఎక్కువ బలవంతులు. సాతాను మనకంటే ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన శక్తి మీద కానీ, బలం మీద కానీ, టాలెంట్ మీద కానీ ఎప్పుడు కూడా మనము ఆధారపడకూడదు. ఆధారపడ్డామంటే మనము ఓడిపోతుంటాం. కనుక మన పితరులు చూడండి, వాళ్ళ శక్తి మీద ఎప్పుడు ఆధారపడలేదు, దేవుని శక్తి మీద వాళ్ళు ఆధారపడ్డారు. దేవుని శక్తి మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. ఇంకొక మాట చూద్దాం. ఇదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. 32. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే.
కనుక మన దేవుడు మనకు బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బలం పొందడానికి మనము సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు దేవుని బలంకు మనము ఆధారపడాలి, పొందుకోవడానికి ఇష్టపడాలి. కనుక దేవుని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారట. అంటే ప్రతిరోజు ప్రభు దగ్గర మనం కనిపెడుతుండాలా. ప్రభు బలం కొరకు మనం ఆశ్రయం కొరకు మనము ప్రతిరోజు కనిపెడుతుండాలి. అందుకే వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. కనుక మనకు దేవుడు బాధ్యత ఇస్తున్న ఏంటంటే మనము బలహీన దౌర్బల్యం భరించటకు బద్దలమైనమాట. చావునకై పట్టబడిన వారిని నువ్వు రక్షింపవా, తప్పింపవా. ఈ భూమి మీద ఎంతో మంది మన బంధువులు చాలా మంది ఉన్నారు దేవుని నమ్ముకున్న వారు. కనుక మన శక్తి మీద మనం ఆధారపడితే ఏ పని కూడా జరిగించలేము. కనుక ప్రతిరోజు మనం చేయాల్సిందంటే ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవుని దగ్గర రావాల్సిందే. ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాల్సింది, ప్రతిరోజు కనిపెట్టాల్సింది. అంటే ప్రతిరోజు కూడా మనము సమయం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలా. ప్రభు ఏం చెప్తుండో దాని మీద దృష్టి పెట్టాలి. చాలాసార్లు మనము దృష్టి పెట్టాం, ఏదో నడుస్తుందంటే నడుస్తున్నట్టు. కనుక అట్లా కాకుండా ప్రతిరోజు ప్రభు నుంచి మనం పొందుకోవాలి. ప్రభు నుంచి మనము ప్రతిరోజు పొందుకోవాలి. ఏం పొందుకోవాలంటే ఆయన బలంను, శక్తిని. చూడండి సామెతలు 8 చూడండి, 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. మన డబ్బునోడు ధన్యుడు కాదు, టాలెంట్ ఉన్నోడు ధన్యుడు కాదు, మంచి పాటలు పాడు ఏది కూడా ధన్యుడు కాదట. ఎవరు ధన్యుడు అంటే దేవుని దగ్గర కనిపెట్టుకోవడము, దేవుని దగ్గర కాచుకోవడం, దేవుని నుంచి ఉపదేశాన్ని వినడం. ఇవి మన జీవితంలో ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ఈ పని మనము జరిగించాలి. అప్పుడే మనము దేవుని గురించి పాటుపడతాం, దేవుని పని గురించి పాటుపడుతుంటాం. దేవుని కొరకు మనము దేవుని బిడ్డలంగా మనం జీవించడానికి ఆస్కారం ఉన్నది. ఇతరుల ప్రభువును నడపడానికి ఆస్కారం ఉన్నది కదా. దేవునితో మంచి సంబంధం కలిగి జీవించడానికి ఆస్కారం. అట్లా కాకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాం అనుకోండి, సొంత తెలివి ఆధారపడ్డాం అనుకోండి, ఏ పని చేయలేం. ఏ పని కూడా చేసినా అది సక్సెస్ కాదు. దేవుడు అంగీకరించాడు. అందుకొచ్చే దావీదుకి అంత శక్తి ఉన్నా దావీదు గురించి భయపడ్డ మాట ఏంటంటే యుద్ధ ప్రవీణుడు అంటాడు. యుద్ధ ప్రవీణుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? యుద్ధం నేర్చుకుని ఎక్కడికి? ప్రభు నుంచి వచ్చింది. ఆయన యుద్ధ ప్రవీణుడు. ఆయనకు సింహము గుండె వంటి గుండె గలవారు సైతము దావీదంటే భయపడేవారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి చిన్న విషయంలో ప్రభు సాయాన్ని కోరుకున్నాడు, ప్రభు శక్తిని ఆశ్రయించాడు, ప్రభు బలాన్ని. నా బలము నువ్వే అన్నాడు ఆయన. చూశారు ఎంత మంచి, నా బలమా యెహోవా నా బలమా. కాబట్టి మన సొంత ఆలోచన ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, లేకుంటే ఏదైనా సరే మన ద్వారా ఏ పని కూడా చేయలేము. ప్రతిరోజు కూడా ప్రభు నుంచి మనము పొందుకోవాలి, ప్రభు నుంచి మనము స్వీకరించాలి. బలం కానీ, శక్తి కానీ, ఏదైనా సరే. అప్పుడే మన ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. లేకపోతే మన సొంత జ్ఞానం మీద ఏం కూడా మనము చేయలేము. చేయాలనుకున్నా జరగలేదు, మన వల్ల కాదు. కనుక అనుచే దేవుడు మనకు బాధ్యతలు అప్పచెప్పాడు. బాధ్యతలను గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడుతుంటాం. సంఘ బాధ్యత, కుటుంబ బాధ్యత, సమాజం బాధ్యత, బంధువుల బాధ్యత, ఇవన్నీ కూడా బాధ్యతలు. అవి నిజంగా ఖచ్చితంగా నెరవేర్చాలంటే మనం ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు మన ద్వారా ప్రభు కార్యాలు జరిగించుకుంటాడు. డైరెక్ట్ దేవుడు ఎప్పుడు చేయడు, తన బిడ్డల ద్వారానే ప్రభు తన కార్యాలు జరిగించుకుంటాడు. అట్లా మన జీవితంలో ప్రభుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ఎవరికంటే దేవునికి ఇవ్వాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు కొనసాగు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఓటు కృష్ణ. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా.